అందరికీ నమస్కారం. నా పేరు సరితారెడ్డి ఫ్రమ్ సరితా ఇన్ఫ్రాటెక్. ప్రీవియస్ వీడియోలో మీకు న్యూ కన్స్ట్రక్షన్ గురించి చెప్తానని చెప్పాను, కానీ వీడియో చేయడం లేట్ అయింది. సైట్ విజిట్స్ ఎక్కువ అవడం వల్ల, వర్క్ లోడ్ వల్ల. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మీరు న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనుకున్న వెంటనే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కొన్ని టెస్ట్లు. టెస్ట్లో ఏంటంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్. సాయిల్ టెస్ట్ ఎందుకు చేసుకోవాలంటే ఫౌండేషన్ డెప్త్ తెలుసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి వాటర్ టెస్ట్ అనమాట. వాటర్ టెస్ట్ ఎందుకు చేసుకోవాల్సి ఉంటుందంటే వాటర్ లెవెల్లో pH వాల్యూ ఎంత ఉందని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అది డ్రింకింగ్ వాటరా లేదా అనేది కూడా తెలుస్తుంది. అది ఒకవేళ స్వీట్ వాటర్ అయితే ఓకే, కానీ సాల్ట్ వాటర్ అయినప్పుడు క్యూరింగ్కి యూజ్ చేయకపోవడమే కాస్త మంచిది. అది ఎవరైనా ఇంజనీర్ని కానీ టెక్నీషియన్ని కానీ కనుక్కొని వాటర్ని చూపించి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫౌండేషన్. తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మనం అది ఎంత డెప్త్లో వేయాల్సి ఉంటుందో మనకి సాయిల్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇంజనీర్ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా PCC ఫుట్టింగ్స్ అండ్ కాలమ్స్ క్యాస్ట్ చేస్తాము. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అదేంటంటే PCC ఫుట్టింగ్స్ కాలమ్స్కి బిటుమిన్ కోటింగ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ యాంటీ టెర్మైట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్లింత్ లెవెల్. ప్లింత్ లెవెల్లో DPC చేసుకోవాల్సి ఉంటుంది. DPC మీన్స్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఈ DPCలో ఫస్ట్ వచ్చి మెమ్బ్రాన్ షీట్ మొత్తం టోటల్ ఏరియాలో మనం లేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత DPCలో వాటర్ ప్రూఫింగ్ యాడ్ మిక్స్చర్స్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ DPC ఎందుకు చేసుకోవాలంటే బ్రిక్ వాల్లో వచ్చే డ్యామ్నెస్ మనం ప్రివెంట్ చేయడానికి. మనం ఎక్కడైనా కన్స్ట్రక్షన్లో చూసే ఉంటాము, సిల్ లెవెల్లో అంటే ఆ విండో బాటమ్ లెవెల్లో మనకి పెయింట్ పీల్ ఆఫ్ అయిపోవడం, తర్వాత గోడలు చెమ్మెక్కడం చూసే ఉంటాం. కబోర్డ్స్ బాటమ్ లెవెల్లో కూడా మనకి చెమ్మని చూస్తూ ఉంటాము. ఇదంతా ఇది చేయకపోవడం వల్లే వచ్చిందనమాట. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ DPCలో పక్కాగా మనం వాటర్ ప్రూఫింగ్ తప్పకుండా చేసుకుని తీరాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి వాల్ కన్స్ట్రక్షన్. వాల్ కన్స్ట్రక్షన్లో క్వాలిటీ బ్రిక్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అబ్జార్ప్షన్ వచ్చి 20% కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బ్రిక్ జాయింట్ మోర్టార్లో మాత్రం తప్పకుండా వాటర్ ప్రూఫింగ్ యాడ్ మిక్స్చర్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి స్లాబ్ అనమాట. స్లాబ్ పార్ట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లాబ్ కాంక్రీట్ వేసేటప్పుడు దానిలో ఖచ్చితంగా యాడ్ మిక్స్చర్స్ యాడ్ చేసుకోండి. స్లాబ్ క్యూరింగ్ అయిన తర్వాత మదర్ స్లాబ్ పైన తప్పకుండా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెయిన్ వాటర్ వెళ్ళడానికి స్లాబ్ పైన స్క్రీడ్ కాంక్రీట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్క్రీడ్ కాంక్రీట్ వేసేటప్పుడు మాత్రం దానికి తగినంత స్లోప్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరూ ఈశాన్యములో ఒక్కటే డ్రైన్ వాటర్ హోల్ పెట్టాలి అని అనుకుంటారు, అది వాస్తు ప్రకారంగా. కానీ అది తప్పు. ఎవ్రీ 430 స్క్వేర్ ఫీట్కి ఒక డ్రైన్ వాటర్ హోల్ ఉంటే చాలా చాలా మంచిది. అది ఉండడం వల్ల స్లాబ్ లీకేజెస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లాబ్లో వేసే కన్సీల్డ్ వైరింగ్ గురించి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కన్సీల్డ్ వైరింగే వేసుకుంటూ ఉంటారు, కానీ కన్సీల్డ్ వైరింగ్ వేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రికల్ పైప్ లైన్ జాయింట్స్లో స్లాబ్ లీక్ అవుతూ ఉంటుంది. మేము ఇది చాలా కేసెస్లో చూసాము అండ్ వర్క్ కూడా చేసాము. సో నేను ఏం చెప్తానంటే కన్సీల్డ్ వైరింగ్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ సీలింగ్ ఎలాగో వేసుకుంటూనే ఉంటారు మీరు. సో మీకు ఎలాగూ వైరింగ్ బయటకు కనిపించదు. సో వీలైనంత వరకు కన్సీల్డ్ వైరింగ్ని అవాయిడ్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ స్టెప్ వచ్చి టాయిలెట్స్, బాల్కనీస్ అండ్ యూటిలిటీ ఏరియాస్. టాయిలెట్సే కదా అని చెప్పేసి వాటిని నెగ్లెక్ట్ చేయకండి. వాటి మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే స్లాబ్ లీకేజెస్ కానీ కన్స్ట్రక్షన్ టోటల్ లీకేజెస్ కానీ ఎక్కువగా స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. టాయిలెట్స్ ఒరిజినల్ స్లాబ్ పైన వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చి అప్ టు 3 feet వరకు మనం ఇన్ అండ్ అవుట్లో వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వాల్స్కి చేసుకోవాల్సి ఉంటుంది. షవర్ పెట్టే వాళ్ళకి మాత్రం అప్ టు 8 feet తప్పకుండా వాటర్ ప్రూఫింగ్ ఇన్ అండ్ అవుట్ చేసుకుంటే చాలా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి టైల్స్ లేయింగ్ అండి. టైల్స్ లేయింగ్ చేసేటప్పుడు టైల్ అడిసివ్తో టైల్స్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. టైల్స్ జాయింట్స్లో 3 mm స్పేసర్స్ని యూస్ చేస్తూ ఎపాక్సీ టైల్ గ్రౌట్ని అప్లై చేస్తాము. వాల్కి ఫ్లోర్కి మధ్య జాయింట్లో వాటర్ ప్రూఫింగ్ టేప్ ఒకటి వస్తుంది, దాన్ని అప్లై చేయాలి. తర్వాత డ్రైన్ హోల్కి వచ్చి డ్రైన్ సీల్ రింగ్ వస్తుంది అనమాట, దాన్ని అప్లై చేసుకుంటే లీక్ని అరెస్ట్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, లాస్ట్లో ట్యాంక్స్, సమ్స్ అండ్ స్పెషల్ ఏరియాస్ గురించి మాట్లాడుకున్నాము. స్పెషల్ ఏరియాస్ అంటే ఏమీ లేదండి, కొంతమంది పైన స్విమ్మింగ్ పూల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అండ్ రూఫ్ గార్డెన్స్ పెట్టుకుంటారు. వాటిని కూడా తప్పకుండా వాటర్ ప్రూఫింగ్తో ప్రివెంట్ చేసుకోవాలి. ట్యాంక్స్ని, సంప్స్ని కూడా తప్పకుండా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన ఈ కొంత నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక నుంచి మీ ఇంటికి ఏ ప్రాబ్లం వచ్చినా సరితా ఇన్ఫ్రాటెక్ తోడుగా ఉంటుందని మర్చిపోకండి. మాకు తెలిసిన నాలెడ్జ్ని మేము షేర్ చేస్తూనే ఉంటాము. సర్వేజన సుఖినో భవంతు.